వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయుడు స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మార్చి 24న రిలీజ్ అయినప్పటి నుండి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా వీక్ వర్కింగ్ డేస్ లో కొద్దిగా స్లోగా పర్ఫామ్ అవుతున్నా మధ్యలో వచ్చే సెలవులను బాగా వాడుకుంటుంది ఈ సినిమా. పోయిన వారం ఉగాదిని అద్భుతంగా వాడుకున్న కాటమరాయుడు ఈ వారం శ్రీరామనవమి సెలవును అంతే బాగా వాడుకున్నాడు. దీనికి తోడు దాదాపు అన్ని పరీక్షలు కూడా జరగడంతో స్టూడెంట్స్ అందరూ బాక్సాఫీస్ దగ్గర కాటమరాయుడికి ఓటు వేశారు. దాంతో శ్రీరామనవమి రోజు టోటల్ గా కాటమరాయుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల గ్రాస్ వసూలు కురిపించిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలీజ్ అయిన 13వ రోజు ఈ రేంజ్ వసూలు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే చెల్లింది అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా కాటమరాయుడు బాక్సాఫీస్ దగ్గర ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా సేఫ్ వెంచర్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.